విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆయన విద్యాశాఖ చేపట్టిన దగ్గర నుంచి కూడా విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి స్కూల్స్ విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, పూర్తిగా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారు. అలాగే ఈ రోజున చూస్తూ ఉంటే ఎక్కడ ఐటీ కంపెనీలు ఉన్నా కానీ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక కంపెనీలు ఈ రోజున తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా, కంపెనీలు పెట్టే విధంగా ఈ రోజున లోకేష్ బాబు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నిటికీ కూడా నెరవేరుస్తూ ఉద్యోగ కల్పన చేస్తూ ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి మా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మా యువ నాయకులు ఈ రాష్ట్రానికే దిశానిర్దేశం చేసినటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి పెడనపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఆయన కార్యక్రమాన్ని శాసనసభ్యులు వారు కాగిత కృష్ణప్రసాద్ గారు, రెడ్డి వేణుగోపాల్ గారి నాయకత్వంలో ఈరోజు కేక్ కట్ చేసి ఘనంగా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే ఎంతో ఉన్నతమైన చదువుకుని నటరత్న నందమూరి తారక రామారావు గారి మనవడగా ప్రపంచానికే తెలుగు వారికి ఖ్యాతి తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక వారసుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి, భావితరాలకి, కాబోయే యువతరానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో యువతరం అందరికీ కూడా భవిష్యత్ తరాల రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానికి ఆయన చేసే కృషి చాలా అమోఘమైనది. ఆయన యొక్క పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీగా ఎంతో గర్వించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో ఆయన ఆ వెంకటేశ్వర వారి ఆయురారోగ్యాలు కల్పించి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి అవకాశం కల్పించి ఆయురారోగ్యాలు ఆయన కల్పించాలని వెంకటేశ్వర వారిని కోరుకుంటూ నారా లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రీతమ నాయకుడు నారా లోకేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్నటి దావోస్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం కోసం అనేక కంపెనీలు తీసుకురావడానికి మెయిన్ పాత్ర వహించినటువంటి లోకేష్ బాబు గారికి